హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పనస గింజల వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పనస గింజలు పనసతోనని తినేసిన తర్వాత లోపల ఉండే గింజలని ఇలా తీసుకుని వాటిని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకుని ఒక కుక్కర్లో వేసుకుని అవి ములిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా వాటర్ అయితే పోసుకున్న తర్వాత మనం దానికి సరిపడగా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల అది సాల్ట్తో పాటు కుక్ అయితే మనకు రుచి కూడా బాగుంటుందండి. అందుకని ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 పచ్చిమిర్చి 2 ముక్కలు అల్లం తీసుకుని మనం కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. అలాగే జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత దానికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాం, కలర్ బాగుంటుంది కాబట్టి. ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ ఆడేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న పనస గింజలు తీసుకుని ఇలా తొక్కలంతా ఒలిచేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా మిక్సీ జార్ ఆడుకున్నది పేస్ట్ ఉంది కదండి, అందులో ఈ ముక్కలు కూడా వేసేసి మనం ఒక పేస్ట్లా ఆడేసుకోవాలి. కొంచెం కచ్చాపిచ్చాగా ఆడుకోండి. నేను పలసగా ఆడుకోవడం వల్ల ఇలా వచ్చింది. కొంచెం సాల్ట్, కొంచెం తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయ వేసుకున్న తర్వాత మనం మొత్తం ఉల్లిపాయనంతా మిక్స్ చేసేసి ఉంచుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా గారెలా వేసుకొని ఇలా నూనెలో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది కలర్ వచ్చేంత వరకు లేదా బంగారు కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలండి. ఇవి కొంచెం క్రిస్పీగా ఉండాలంటే సిమ్లో పెట్టుకుని వేయించుకోవండి. ఇలా వేయించుకున్న తర్వాత వాటిని తీసుకున్నాక ఇలాగ టమాటా సూప్ కచప్తో నంచుకుని తింటే చాలా అంటే చాలా బాగుంది. పనస గింజలు హెల్త్కి కూడా మంచిదండి. సో ఈసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోలు ఇప్పటి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.